హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఆరోగ్యశ్రీ పైన మొన్న పెమ్మసాని గారు మాట్లాడడం అది ఉండదు అన్నట్టుగా ఆయన సంకేతం ఇవ్వడం మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందించారని చెప్తున్నారు. ఆయన కూడా కష్టమే అన్నట్టుగా చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఉంటుందా ఉండదా సార్? చంద్రబాబు ముందున్న పరిస్థితి ఏంటంటే ఆయనకి అంతకుముందు తెలియదని కాదు, తెలిసే ఆయన హామీలు ఇచ్చాడు. ఎందుకంటే గెలవాలి కాబట్టి. ఇవాళ ఏదంటే అదే సామెత ఉంది కదా, 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయండి అని. అట్లాగే 100 అబద్ధాలు చెప్పి కూడా గెలవాలనేది ఉంటుంది. యుద్ధ నీతుల్లో అది కూడా ఒకటి. ఎన్ని అబద్ధాలన్నా ఎన్ని మోసాలన్నా చేసి గెలుపు ముఖ్యమని. అందులో ఇవాళ రాజకీయాలు ఏమైందంటే గాంధీ కాలపు రాజకీయాల్లో లక్ష్యము బాగుండాలి, మార్గము బాగుండాలి, ఆ లక్ష్యాన్ని చేరుకునేది ఇది గాంధీయన్ ఫిలాసఫీ. దాని తర్వాత కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు ఏమి లక్ష్యం బాగుంటే మార్గం ఎటైనా పర్లేదు చేరవచ్చు అనేది కమ్యూనిస్టుల ఫిలాసఫీ. ఇప్పుడు రాజకీయాల్లో అందరూ కూడా ఫాలో అయ్యేదేమంటే మన లక్ష్యము బాగుండాల్సిన అవసరం లేదు, అంటే మోరల్గా కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, మార్గం కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఉపయోగపడితే ఏదైనా ఓకే. సో మనం గెలవాలనేది మన లక్ష్యం. ఈ గెలుపుకి ఏమైనా చేయండి అన్నది ఇవాళ వచ్చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన తెలిసి కూడా ఒకప్పుడు తీవ్రంగా ఈ సంక్షేమ పథకాలు జగన్ బటన్ నొక్కి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు, శ్రీలంక అయిపోయింది, వెనజులా అయిపోయిందని తెలిసి కూడా ఆయన హామీలు ఇచ్చాడు. ఎందుకంటే అందరు రాజకీయ నాయకులే చంద్రబాబు కూడా గెలిపే ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చాడు. అది వర్కౌట్ అయింది, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం ఏంటి? ఈ సంక్షేమ పథకాలంతా అమలు చేయాలంటే ఇంకా భయంకరంగా అప్పులు చేయాలి. సంవత్సరానికి 1,30,000 కోట్లు అప్పులు అయిపోతాయి. సో ఇది అప్పులైపోతే మళ్ళీ మనం ఏం చేయలేము, దీంతో అభివృద్ధి కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేమని ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే పెద్దగా ఖర్చు కాని పథకాలని ఇద్దాము. ఒకటి పెన్షన్ ఇవ్వాలి ముసలోళ్ళకి, కాబట్టి అది ఇవ్వాలి, అది ఇస్తున్నాడు. అన్న క్యాంటీన్లు పెద్దగా ఖర్చు కాదు, ఎందుకంటే ఎంతో కొంత రిటర్న్ వస్తుంది, అది ఫ్రీగా ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి. సో అన్న క్యాంటీన్కి ఇవ్వాలి. ఇట్లా ఏమేమి ఇవ్వచ్చు అనేది అధికారులను కూడా ఆయన అడుగుతున్నాడు. పెద్ద ఖర్చు కాకూడదు, అట్లని మనం చెప్పిన హామీలన్నీ కూడా మనం నెరవేర్చడం, ప్రజల్లో కూడా ఇది ప్రిపేర్ చేయండి అని మీడియాకి వాళ్ళకి కూడా హింట్ ఇచ్చాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి. సో వీళ్ళందరూ చేస్తున్నారు. రెండవది ఏంటి, కనీసం ఒక 1 year టైం ఇవ్వాలి చంద్రబాబుకి అని కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడాడు. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది జూలైతో ఎండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని 4 నెలలు పొడిగిచ్చారు. సో 1,90,000 కోట్లు ఎంతో ఉందా బడ్జెట్. ఏదేమైనా బడ్జెట్లో అలొకేషన్స్ అనేవి ఈ సూపర్ సిక్స్ కానీ మిగతా వాటికి లేదు. వీటిలో ఏది తక్కువ ఉండొచ్చు అనేది నాకు తెలిసి మెల్లమెల్లగా బస్సు ఫ్రీ అనేది ఒకటి పెట్టచ్చు. ఎందుకంటే సంవత్సరానికి 3,000 కోట్ల కంటే ఎక్కువ అది కాదు కాబట్టి అదొక పథకం. ఏవి ఇప్పుడు 3 సిలిండర్లు మామూలుగా 1,30,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా దాంట్లో రకరకాల కట్ చేసి, అంటే నీకు బైక్ ఉందా, నీకు లేదు, నీకు 2 కనెక్షన్లు ఉన్నాయి, ఇంట్లో లేదు, ఇలాగా దాన్ని వడగట్టేసి కొన్ని ఇచ్చి అట్లేదో చేద్దామని. అంటే కొన్ని పథకాలేమో ఇస్తారు, కొన్ని పథకాలేమో సగం ఇస్తారు, కొన్ని పథకాలు పోస్ట్ పోన్ చేస్తారు, లాస్ట్ 2 ఏళ్ల ముందు అట్లా ఇస్తారనమాట. అంటే ఈ లోపల నేను సంపద సృష్టించాలి అన్న ఒక సాగుతో దాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు కొంత మనకి సంపద సృష్టించాను, ఇంత పరిశ్రమలు వచ్చాయి, ఇంత డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు 45 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాడు, ఆయనకి టైమింగ్ అనేది తెలుసు, ఎప్పుడు ప్రజల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది ఆయనకి కొట్టిన పిండి కాబట్టి ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అట్లాగే జగన్ ఇచ్చిన పథకాలన్నిటికీ పేర్లు మార్చేసి జగన్ని కంప్లీట్గా ప్రజల మనసులో తుడిచిపెట్టేయాలన్న ఒక ప్రోగ్రాం కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఏ రాజకీయ నాయకుడైనా చేసేదే, చంద్రబాబు ఎబ్సెంట్గా చేయగలడు మిగతా వాళ్ళకంటే. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆల్రెడీ పెమ్మసాని చంద్రశేఖర్ ఏం చెప్పాడు, ఆరోగ్యశ్రీకి మా దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి మీరు ఆయుష్మాన్ ఇది హెల్త్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది దాన్ని తీసుకోండి ఆ కార్డులు అని ప్రజలకు పిలిపించారు. అట్లాగే నిన్న ఇంకొక జరిగింది, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు గవర్నమెంట్కి, విజ్ఞప్తి చేశారు. అదేంటంటే 1,600 కోట్ల అప్పులు ఉన్నాయి, మీరు అది అప్పులు చెల్లించకపోతే మేము ఆరోగ్యశ్రీ
అమలు చేయము అని ఒక అల్టిమేటం గవర్నమెంట్కి ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది కష్టమైపోతుంది. ఆల్రెడీ జగన్ జనవరి వరకు పే చేశాడు. ఈ ఇయర్ జనవరి వరకు ఆరోగ్యశ్రీ బిల్లులు పే అయినాయి. దాదాపు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జగన్ పీరియడ్లో 45 లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ అందింది. దాదాపు 13,000 కోట్లు ఆరోగ్యశ్రీకి మేము ఖర్చు పెట్టామనేది వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 16,37,000 ఆరోగ్య కార్డులు ఇచ్చాము. దేశంలోనే ఎక్కడా లేనట్టుగా కోవిడ్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాము. దాదాపు 3,000 రకాల జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయని నిన్న విడుదల రజని కూడా, ఆమె ఎక్స్ హెల్త్ మినిస్టర్, ఆమె కూడా చెప్పింది. ఈ రకంగా ఆరోగ్యశ్రీని మేము అమలు చేసామని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అంతకుముందు 5 లక్షలు ఉన్నదాన్ని 25 లక్షల వరకు జగన్ పెంచాడు. అది కొంతవరకు హెల్ప్ అయింది ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ. అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకు కూడా ఇవన్నీ అమలు చేయాలంటే వీళ్ళకి ఒక 10 నుంచి 20,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పక్కన పెట్టి ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కార్డు అయితే, ఆయుష్మాన్ అయితే 5 లక్షల వరకే ఉంటుంది. సో అది చాలా హాస్పిటల్ కూడా ఇవ్వరు, అది ఇన్సూరెన్స్ స్కీము అని అంటున్నారు. మరి దీని పట్ల ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందని చూడాలి. చంద్రబాబు కూడా ఒక్కొక్క పథకం మనం ఏది ఇవ్వగలము, ఏది ఇవ్వలేము, ఏది భారం పడుతుంది, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. సో చూసి దానికి ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే జగన్ మెథడ్లో వెళ్ళట్లా, నేను హామీ ఇచ్చాను కాబట్టి అమలు చేయాలి అన్న ఒక పద్ధతిలో అతను వెళ్ళట్లేదు చంద్రబాబు. సో ఇతని స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వేరే ఉంది. ఇతను ఏమనుకుంటున్నా అంటే మనం ఒక టైమింగ్ ఇంపార్టెంట్, ప్రజల మైండ్ సెట్ని ఎలా మ్యానిపులేట్ చేసుకుంటా వెళ్ళాలి, అంతేగాని మనం ఏదో గుడ్డిగా హామీ ఇచ్చాం కాబట్టి నెరవేర్చేయాలా అన్నది జోలికి వెళ్ళకండి. ఏది నెరవేర్చగలం, ఏది బడ్జెట్ ఎంత ఉంది అనేది చూడండి, మిగతాంతా ప్రిపేర్ చేయండి. ఆయనకి లక్కీగా మిడిల్ క్లాసు, అర్బన్ మిడిల్ క్లాసు, ఎడ్యుకేటెడ్ క్లాసు వీళ్ళందరూ సపోర్టే. ఎందుకంటే ఈ పథకాలు అందని వాళ్ళందరూ కూడా ఆ పథకాల పట్ల వ్యతిరేకతతోనే ఉంటారు. నేను ట్యాక్స్ కడుతుంటే వాళ్ళకి ఇస్తారేంది ఫ్రీగా అన్న ఇది అందరిలో కోపం ఉంది. సో ఆ వర్గాలంతా కూడా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ వర్గాలు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబుకు అండగా ఉన్నారు. సో నాకు తెలిసి చంద్రబాబుకు దీనివల్ల పెద్ద డోకా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన తెలివిగా ఏం చేస్తాడు, ఎలక్షన్ ఒక 1 year ముందుగా చాలా పథకాలు చాలా అమలు చేస్తాడు, పీపుల్ హ్యాపీగా ఉంచుతాడు. ఈ లోపల కేంద్రం ఫండ్స్ కూడా ఆ టైంకి ఇస్తుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా ఈయన ఉన్నాడు కాబట్టి. అందుకని ఇలాగే నెట్టేసుకొని అట్లా 2-3 ఏళ్ళల్లో కొంచెం చేసుకుంటా ఎలక్షన్ ముందు అంటే ప్లాన్ అంతా ఎలా ఉంటుందంటే మళ్ళీ మనం 2029లో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఇదే మెయిన్ ఫోకస్, గోల్ అది. దానికి తగినట్టు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఆ గోల్ని రీచ్ అవ్వడానికి వితిన్ ద ఉన్న బడ్జెట్లో ఏం చేయగలమన్న ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో చంద్రబాబు వెళ్తున్నాడు. సైకిల్ నిజానికి ఇది చాలామంది నేర్చుకోవాలి, గెలవాలనుకున్న వాళ్ళు. గుడ్డిగా నేను హామీలు ఇచ్చాను కదా ప్రజలకు కట్టుబడుతూ ఉంటాను అని కానీ పోతే వాళ్ళ కొంప మునుగుతుంది. ఎందుకంటే అంత డబ్బులు లేవు. సో ఇదే చేయాలి అందరూ. సో ఇదే చేస్తున్నారు. సో చంద్రబాబు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. సో అది ఆల్రెడీ ఆయన సక్సెస్ కూడా గతంలో అయ్యాడు, ఇప్పుడు కూడా అవుతాడు. ఇక్కడ విశ్వసనీయతలు, విలువలు, ఈ కథలంతా రాజకీయాల్లో పనికిరాదు. రాజకీయాల్లో ఏంటంటే నువ్వు ఎలా మ్యానిపులేట్ చేస్తావు, ప్రత్యర్థులను ఎలా మ్యానిపులేట్ చేస్తావు, సొంత మనుషులను ఎలా మ్యానిపులేట్ చేస్తావు, ప్రజలను ఎలా మ్యానిపులేట్ చేస్తావు, ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఈ గేమ్లో ఎక్స్పర్టైజ్ అయితేనే నువ్వు నిలబడగలవు. అది లేకుండా నేను హామీ ఇచ్చాను కదా, నేను ప్రజలకి మంచి చేయాలి, నేను ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలను బాగు చేయాలి అనుకోని కానీ రంగంలో దిగితే నీ కొంప వాళ్ళే ముంచుతారు, ఎవరో ముంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలు ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఎప్పుడైనా తమకు మెరుగైన జీవితం కావాలని ఆలోచిస్తారు, ఎందుకంటే బెటర్గా ఉండాలి. ఈ మెరుగైన జీవితం ఎవరు ఇస్తానంటే వాళ్ళు వెంటబడతారు. లేకపోతే ఎన్ని రకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్లు ఎందుకు ఉంటాయి, ప్రజలకు ఉండే అవసరాల వల్లే. ఎవడు డబ్బులు వడ్డీకి ఎక్కువ ఇస్తానన్నా, లేకపోతే 10 రూపాయలు కట్టండి నేను 15 రూపాయలు నీకు ఇస్తానంటే వాడి దగ్గరికి పోతారు. తెలిసినా కూడా 10 మంది చెప్తున్నా కూడా వినరు, ఎందుకంటే ఆశ అనేది వెరీ స్ట్రాంగ్. సో ఈ గేమ్ని అర్థం చేసుకొని ప్రజల మైండ్ సెట్ని ఎలా సైకలాజికల్గా మ్యానిపులేట్ చేయాలి అని అర్థం చేసుకొని రాజకీయాలు చేయడం ఇవాళ ఇంపార్టెంట్. అది చంద్రబాబు బాగా చేయగలడు. ఆయన గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు కూడా చేయగలడు. ఆయనకు బలమైన మీడియా ఉంది, బలమైన
సామాజిక వర్గం ఉంది, వ్యవస్థల్లో మనుషులు ఉన్నారు. కాబట్టి తన అభిప్రాయాన్ని కరెక్ట్ అని జనాల దగ్గర ఒప్పించగలడు. సో ఆ పద్ధతిలో ఆయన ఒక్కొక్క పథకాన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా కట్ అయిపోయింది.